ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈ రోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఈ ఏప్రిల్ నెలలో సర్వదర్శనం టికెట్లు ఏ టైంకి కేటాయిస్తున్నారు, టైమింగ్స్లో మార్పులు జరిగాయా అన్న పూర్తి వివరాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే శ్రీవారి భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున అంటే ఏప్రిల్ 6వ తేదీన తిరుమల ఆలయంలో స్వామివారిని మొత్తం 77,294 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,796 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,74,00,000 రూపాయలు. ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్లు లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం వారికి ప్రస్తుతం దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం అనేది పట్టే అవకాశం ఉంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే 3 నుంచి 4 గంటల లోపు దర్శనం అనేది పూర్తవుతుందండి. ఈ రోజు ఉదయానికి నేను ఈ వీడియో చేస్తున్న సమయానికల్లా కూడా టికెట్లు లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనం కోసము తిరుమల కొండపైన మొత్తం 7 కంపార్ట్మెంట్లలో భక్తులైతే వేచి ఉన్నారు. దీన్ని బట్టి నిన్న మొన్నటి కంటే కూడా తిరుమల ఆలయంలో ప్రస్తుతం భక్తుల రద్దీ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గుముఖంగానే ఉంది, సాధారణంగా కొనసాగుతోందండి. భక్తులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకుని వెళ్లవలసిందిగా మనవి. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో కూడా ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు తిరుపతిలో కేటాయిస్తున్నారండి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ ని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కేటాయించేవారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఎండాకాలం మొదలయ్యి భక్తుల రద్దీ అనేది విపరీతంగా పెరిగిపోవడంతో ఎస్ఎస్డి టోకెన్స్ టైమింగ్స్ ని టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 మధ్యలో ఎస్ఎస్డి టోకెన్లను కేటాయించడం మొదలు పెడతారండి. మొదలు పెట్టిన 1 గంట లోపే అంటే తెల్లవారుజామున 6 గంటల లోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలనుకునే భక్తులు తెల్లవారుజామున 4 గంటలకే క్యూ లైన్ లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది ముందు కంటే పోల్చుకుంటే కూడా. అందుకనేసి టీటీడీ వారు తెల్లవారుజామున నుంచే టికెట్లను కేటాయిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల మధ్యలో టికెట్లను కేటాయించడం మొదలు పెట్టేస్తారు. ఉదయం 6 గంటల లోపే టికెట్లు అన్ని కూడా ఫుల్ అయిపోతున్నాయి. మీరు ఏ రోజు దర్శనం టికెట్ తీసుకుంటే ఆ మరుసటి రోజుకు మీకు దర్శనం అనేది ఉంటుందండి. కాబట్టి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ఈ విధంగా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికైతే 3 నుంచి 4 గంటల లోపు దర్శనం పూర్తయిపోతుంది. మీరు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా ఫ్రీ దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శనానికి 6 గంటలు లేదా 8 నుంచి 10 గంటల సమయం అనేది పట్టే అవకాశం ఉంటుంది. అలాగే 12 ఏళ్ల లోపు వయసు ఉన్న చిన్నపిల్లలకి దర్శనం టికెట్ అవసరం లేదండి. మీరు పెద్దవాళ్ళు దర్శనం టికెట్ తీసుకొని మీతో పాటు పిల్లలని డైరెక్ట్ గా దర్శనానికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇవండి ప్రస్తుతం సర్వదర్శనం టికెట్ల టైమింగ్స్ లో మార్పు యొక్క పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగిన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఒక భక్తుడు నాకు తిరుమలలో రూమ్ కి రికమెండేషన్ లెటర్ ఉంది, రూమ్ ఎలా తీసుకోవాలి అని అడిగారు. మీరు ఆ రికమెండేషన్ లెటర్ తీసుకెళ్లి ఈ జేఈఓ ఆఫీస్ లో చూపించాలండి. తిరుమల కొండపైన మీకు అక్కడ ఆ లెటర్ ని తీసుకొని మీకు రూమ్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో సుప్రభాత సేవ డీటెయిల్స్ టికెట్ దర్శనం చెప్పండి, నేను హ్యాండిక్యాప్డ్ అని అడిగారు. ప్రతి నెల చివరి వారంలో తిరుపతిలో స్థానిక ఆలయాలకు సంబంధించిన ఆర్జిత సేవల కోటాను టీటీడీ వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారండి. ఇందులో పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. మీరు ఈ స్థానిక ఆలయాల కోట రిలీజ్ చేసినప్పుడు ఓపెన్ చేసి అందులో పద్మావతి అమ్మవారి ఆలయం సెలెక్ట్ చేసుకొని మీకు కావలసిన సేవకి బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సుప్రభాత సేవ అనేది ప్రతిరోజు తెల్లవారుజామున నిర్వహిస్తారండి. మీరు 1 నెల ముందే ఆన్లైన్ లో ఈ స్థానిక ఆలయాల కోటాలో సుప్రభాత సేవను బుక్ చేసుకోవాలి. ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సుప్రభాత సేవ ధర అనేది ఒకరికి 50 రూపాయలండి. ఒక మొబైల్ తో ఒకరు లేదా ఇద్దరికి టికెట్ అనేది బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు మేడం మాకు
మే 2వ తేదీకి దర్శనం ఉంది. ఆఫ్లైన్ లో లాటరీ సేవకు మేము వెళ్ళవచ్చా అని అడిగారు. అవునండి, వెళ్ళొచ్చు. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ లో లక్కీ డిప్ వేస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్ కౌంటర్ అనేది ఓపెన్ లో ఉంటుందండి. అంతవరకు ఎవరైనా కూడా లక్కీ డిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. సాయంత్రం 6:30 గంటలకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీ మొబైల్ నెంబర్ కి మీరు సెలెక్ట్ అయితే అయినట్లు వస్తుంది, అవ్వకపోతే నాట్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ మరుసటి రోజుకి మీకు సేవ అనేది ఉంటుంది. మీకు సెలెక్టెడ్ అని మెసేజ్ రాగానే మీరు మళ్ళీ తిరిగి సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి పేమెంట్ అనేది చేసినట్లయితే మీకు ఆ సేవా టికెట్లను కేటాయించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకందరికీ ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.